నమస్తే బ్యాచులర్ బ్రదర్స్. ఏం చేపరు ఇది? ఇంత భయంకరంగా ఉందా? అయినా దాని పళ్ళు ఏంది అట్టుండే? సముద్రంలో దొరికే వంజరం చేప అన్నావు. ఇట్టాటన్ని యాన్ని తెస్తావురా స్వామి? రకరకాలు తెస్తావా? అయినా చేప రేట్ ఎంతరా? కేజీ 600 అన్నావు. సరేగానా ఈ రోజైనా జనాలను భయపెట్టేది కాకుండా ఒకరంత మంచి కూర చేయరా. అట్టయితే వంజరం చేప ఇగురు పెట్టేదా? ఇగురా అదట్రా. ఫస్ట్ కడుక్కున్న చేప ముక్కల్లో కారం, ఉప్పు, పసుపు వేసి కలుపుకొని పక్కన పెట్టుకొని ఆ తర్వాత గ్యాస్ మీద బొచ్చి పెట్టి ఎరగడ్లో పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ వేసి అవన్నీ వేగిన తర్వాత టమాటో కూడా వేసి వేయించుకొని ఒకరంత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని దాంట్లో ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకొని ఒక్కసారి కలిపెట్టుకుని నీళ్లు పోసుకొని ఒక్క 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకొని ఒక రోజు చేపల మసాలా వేసుకొని ఒక్క 10 నిమిషాల తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని దింపుకుంటే సముద్రంలో దొరికే నల్ల వంజరం చేప ఇగురు అయితే రెడీ అయిపోద్ది. ఆ చేప ముక్క చూడండి అట్టు ఉడికిందో. మట్టి పొచ్చినండి అన్నం తీసుకొని అన్నంలో ముక్కలు వేసుకొని ఆ ముక్కల పైన పులుసు పోసుకొని ఒక్కో ముద్ద కలుపుకొని ఆ ముద్దలో వంజరం చేప ముక్క పెట్టుకొని ఒక్కొక్క ముద్ద తింటుంటే అబ్బబ్బబ్బ అదిరిపోయింది. ఆ వంజరం చేప ముక్కను తింటుంటే చేప ముక్కలో ఊరే గుజ్జుతోటి సమ్మగుండింది కదా. మీరైతే పోతా మర్చిపోకుండా లైక్ మీద ఒక దెబ్బేసుకోండి అన్నావు.